మూలిగే నక్కపై తాటిపండు పడిన సందాన పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం శరాఘాతంగా మారింది. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం మిర్చి కోతలు ముమ్మరంగా సాగుతుండగా ఆరుకాలం కష్టపడి పంట పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక దీనంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తర్వాత లింగపాలెం మండలంలోని మిర్చి ఎక్కువగా సాగవుతోంది. ఈ మండలంలో 1000 ఎకరాలకు పైనే ఏటా రైతులు మిర్చి సాగు చేస్తుండగా కొత్తపల్లి, ధర్మాజీగూడెం, కులరాయనగూడెం, అయ్యప్పరాజుగూడెం, భోగోలు ప్రాంతాల్లో పంటలు విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది తెగుళ్ల దాడి ఎక్కువగా ఉండి దిగుబడులు భారీగా పడిపోయాయి. సాధారణ సమయాల్లో ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల వరకు రావాల్సి ఉండగా నల్లి, తెగుళ్ల కారణంగా ఈ ఏడాది 15 క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడులు, కౌలు ఖర్చు 2.5 లక్షలు అవుతోందని ప్రభుత్వమే మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు. 40-50 సంవత్సరాల నుంచి కూడా సిల్లీస్ వండుతాం, మిరపతోటలు వేస్తాం. ధర్మాజిగూడెం అంటే ప్రసిద్ధి. ఎకరం 30,000-35,000 రేటు తీసుకుని వర్షాలు పడి పడక చెరువులో నీళ్లు అందక కాయ కష్టం చేసి భార్య పిల్లలందరూ కలిసి కష్టపడి మిరపతోటలు వేసుకుంటే తలొక ఎకరం దానికి పురుగులు అటాక్ అయ్యి, తెగుళ్లు అటాక్ అయ్యి, ఆ ముందు కొట్టి ఈ ముందు కొట్టి గట్ట కాపించుకుంటే ఎకరానికి 10-15 క్వింటాలు కాస్తాయి అనుకుంటే మార్కెట్ ఫుల్ డౌన్. ఈ మార్కెట్ డౌన్ మీద కౌలు రైతు ఏమి నిలదొక్కుంటాడు, భార్య పిల్లల్ని ఏమి పెంచి పోషిస్తాడు. ఎక్కువ పెట్టుబడి ఇదేనండి. ఎకరానికి వచ్చేసి 2,50,000 పెట్టుబడి అవుతుంది. మార్కెట్ కలిసి వస్తే ఏదన్నా సంవత్సరానికి ఒక 40,000-30,000 మిగిలితే మళ్ళీ రైతు పుంజుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇవాళ దిగుబడి కూడా 10-12 క్వింటాల మించి ఏం రావట్లేదండి. ఎకరానికి వచ్చేసి కనీసం 19,000-20,000 ఉండేటట్టుగా చూడమని 2 చేతులు ఎత్తి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఉంటాం. ఎకరానికి 2,50,000 పెట్టుబడి అవుతుందండి. 15 క్వింటాలు మిరపకాయలు అవుతున్నాయి. 2 కోతలు కలిపే 15 అండి. ఎకరానికి కట్టుబడి వచ్చి మనం పండినా పండకపోయినా భూస్వామికి ఇవ్వాలి. మనకి రేట్ లేక ఈ సంవత్సరం ఆగమైపోయామండి. కానీ మినిమం 18,000 అన్నా ఉంటే బండి వెళ్ళొద్దండి. పెట్టుబడి 2.5 గ్యారెంటీగా అవుతుందండి. 2 లక్షల గ్యారెంటీగా అవుతుంది. వ్యాపారస్తులు వచ్చి కొనేవాళ్ళు లేడండి. 2 ఎకరాలు వేసి కోసాం. దాంట్లో మళ్ళీ ఏసీలు వేసుకోవాల్సింది. 8, 19, 20 లోపు 20 దగ్గరకు ఉంటే చాలండి. కింటాకి ఉంటే అది పెట్టుబడులను వస్తాయి. నల్లి వచ్చిన కాడి నుంచి పెట్టుబడి ఎక్కువైపోయి అసలు మరీ దారుణంగా ఉందండి. 2 రోజులు కొడితేనేనండి, లేకపోతే అసలు తోట మంద కాదు. కాయలు కాయట్లేదండి. అసలు తెగుళ్లను నివారించడంలో మందులు పెద్దగా ప్రభావం చూపక ఎకరాకు అదనంగా 3 నుంచి 4,000 ఖర్చవుతోందని రైతులు అంటున్నారు. పురుగు మందుల రూపంలోనే వేలకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. సుమారు నెల రోజుల నుంచి మార్కెట్లో సరైన ధర లేదు. మద్దతు ధర వస్తుందనే ఆశతో కాయలు కోసిన వాటిని కళ్లాల్లో ఎండబెడుతూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరు రైతులు సొంత పొలం ఉండి మిర్చి సాగు చేసి అప్పుల పాలై కుటుంబాలను పోషించేందుకు మరో దారి లేక కూలీలుగా వెళ్తున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుడు ముందటేడేమో నల్లిబడింది. ఈ ఏడాకు తన్నికు పర్లేదు అనుకునే బట్టికి రేట్ లేదు. మరి రైతు నష్టం అనేది ఎవరు పెట్టుకుంటారండి? పెట్టుబడి వచ్చి 2 లక్షలు అవుతుందండి. ఎకరానికి వచ్చి 4,000 పడుతుందండి. ఒక రోజు మందు కొడితే. గింజలోళ్ళు కూడా మాకు మంచి గింజలు ఎత్తలేదు. మందులోళ్ళు మంచి ఎత్తలేదు. కింద మందులు మంచిగా ఉండలే, పై మందులు మంచిగా ఉండలే, రేట్లు తీసుకుంటున్నారు. కానీ ఆఖరికి ఇప్పుడు రేటు కూడా లేకుండా చేశారు. అది జరిగింది. 20,000 వస్తేనే మాకు గిట్టుబడి అవుద్ది. ఇది కొడితే పోద్ది, అది కొడితే పోద్ది అని ముడత కొట్టి, నల్లికి కొట్టి, మళ్ళీ కాపు కొట్టి, కాపు చేయాలా చూస్తే కాపు తగ్గిపోయింది. కాయలు లేవు, రేటు లేదు. మాకున్నది 1/2 ఎకరం పొలం వచ్చింది మా మామగారికి. దాంట్లో ఇంకేంటండి మరి తినేది? మేము కూలి గొంతుకు వచ్చి 1/2 ఎకరంలో ఏం పని చేస్తాం? అంటే పండకేనండి. మరి అందరూ ఉద్యోగాలు చేయంగా ఈ రెక్కల మీద ఎందాక తోసుకుని వెళ్తా. వాళ్ళు ఇచ్చారు అప్పు. ఆ అప్పు కడితేనే వాళ్ళు ఇచ్చేది. మళ్ళీ రేపొద్దున మాకు 20 పైన ఉండాలండి గిట్టుబడి అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసి పెట్టుబడి ఖర్చు, అందుతోన్న ధరపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర వచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.